Studio One News. Follow for latest updates. Link in description. కేంద్ర వినియోగదారుల సంరక్షణ అధికార సంస్థ సిసిపిఏ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఉబయ్ వంటి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ కు నోటీసులు జారీ చేసింది. పాకిస్తాన్ జెండాలు, సంబంధిత వస్తువుల అమ్మకాలను వెంటనే నిషేధించాలని ఆదేశించింది. పాకిస్తాన్ తో ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. జాతీయ భావాలకు విరుద్ధంగా ఉన్న వస్తువులను తొలగించాలని సిసిపిఏ ప్లాట్ఫామ్లను కోరింది. పాకిస్తానీ జెండాలు, పాక్ సంబంధిత వస్తువులు అమ్మకాలపై అమెజాన్ ఇండియా, ఫ్లిప్కార్ట్, ఉబయ్ ఇండియా, ఎట్సీ వంటి ప్రధాన ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ ను సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ సిసిపిఏ బుధవారం నోటీసులు జారీ చేసింది. అటువంటి వస్తువులుంటే వెబ్సైట్ నుంచి వెంటనే తొలగించి జాతీయ చట్టాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని ప్లాట్ఫామ్లను ఆదేశించినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. దీనికి సంబంధించింది ఎక్స్ లో ఆయన పోస్ట్ కూడా చేశారు. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిలో ఒక నేపాలీ భారతీయుడు సహా 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత పాకిస్తాన్ తో ఉద్రిక్తతలు పెరిగిన విషయం అయితే తెలిసిందే. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సైన్యం మే 7 తెల్లవారుజామున పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ సింధూర్ ను చేపట్టింది. ఈ ఆపరేషన్ లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అంతకు ముందు భారతదేశంలో పనిచేస్తున్న ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ లో పాకిస్తాన్ జెండాలు, ఇతర వస్తువుల అమ్మకాలను నిషేధించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ సిఏఐటి కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రహ్లాద్ జోషిలను అయితే కోరింది. భారతదేశం ప్రత్యర్థిపై ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించినప్పటికీ పాకిస్తాన్ జెండాలు, వస్తువులు ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ లో జాబితా చేయవచ్చని పరిశ్రమ కేంద్రం మంత్రికి రాసిన లేఖలో రాసింది. మన జాతీయ భావాలు, సార్వభౌమాధికారం మూలాన్ని తాకే విషయంపై నా తీవ్ర ఆందోళనను వ్యక్తం చేయడానికి ఈ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ప్రధాన ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ లో పాకిస్తాన్ జెండాలు, లోగో ఉన్న ముగ్గులు, టీ-షర్ట్లు బహిరంగ అమ్ముడవుతున్నాయని వెలుగు వచ్చింది అని సిఏఐటి జాతీయ అధ్యక్షుడు బీసీ భారతీయ మంత్రి గోయల్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. మన సాహసోపేతమైన సాయుధ దళాలు పాకిస్తాన్ ను వ్యతిరేకంగా జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఆపరేషన్ సింధూర్ లో చురుకుగా నిమగ్నమై ఉన్నప్పటికీ ఈ ఆందోళనకరమైన పరిస్థితి బయటపడుతుందని ఆయన అన్నారు. మన దేశాన్ని కాపాడుకోవడానికి మన సైనికులు అసమానమైన ధైర్యం, త్యాగాలను ప్రదర్శిస్తున్న సమయంలో శత్రు సైన్యాన్ని సూచించే వస్తువులను అమ్మడం అసహ్యకరమైనది మాత్రమే కాదు, పూర్తిగా ఆమోదయోగం కాదని ఆ సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో భారతదేశంలో పనిచేస్తున్న అన్ని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ లో పాకిస్తానీ జెండాలు, లోగోలు, ఇతర సంబంధిత వస్తువుల అమ్మకాలను వెంటనే నిషేధించాలని ఈ-కామర్స్ సంస్థలకు ఆదేశాలు జారీ చేయాలని సిఏఐటి భారత ప్రభుత్వాన్ని కోరింది.